నేటి ఉద్ఘాటన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ విఎల్విఎస్ఎస్ సుబ్బారావు గారు వారిని అతిథి భాషణ చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నా నమస్సుమాంజలు. సో ఉపాధ్యాయులు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాళ్ళందరినీ చూసి నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం చూస్తే వాటి విద్యా విధానాన్ని, ఎడ్యుకేషన్ నడుస్తున్న విధానాన్ని చూస్తే we have to go back to our roots in many senses. That is precisely what does it mean by going back to our roots? Is going back to our value system, our ancient value systems. Those value systems ఊరికే రాలేదు. వాటి వెనక చాలా ఆలోచన, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ వాజ్ రిలేటెడ్ టు సొసైటీ. సొసైటీని దృష్టిలో పెట్టుకునే ఆ యొక్క ప్రాక్టీసెస్ అన్నీ మొదలుపెట్టారు మన గురువుల దగ్గర నుంచి. సో మధ్యలో సమ్వేర్ వీ లాస్ట్ ద ట్రాక్. చాలా కాలం వీ లాస్ట్ ద ట్రాక్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, రకరకాల సో మెనీ డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ హెస్ బికమ్ మచ్ మోర్ కాంప్లెక్స్. బట్ టుడే వన్స్ అగైన్ ప్రతి ఫ్యామిలీలో ఎంత మోడర్నైజేషన్, అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ మన నైతిక విలువలు, మన వాల్యూ సిస్టమ్స్ పాతవి మళ్ళీ కావాలని తహతలాడిపోతున్నారు. అండ్ యూ ఫైండ్ ఈవెన్ ద మోస్ట్ వెల్తియెస్ట్ ఫ్యామిలీస్లో కూడా మరి మనకి మళ్ళీ పాతకాలం లాంటి సంస్కృతి నేర్పే పాఠశాలలు ఉంటే బాగుండు అని ప్రపంచమంతా ఈ రియలైజేషన్ వచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. యూఆర్ ఆల్ క్యారింగ్ ఫార్వర్డ్ a certain revival of our ancient tradition, heritage, and how to bring up children the right way. చిల్డ్రన్ని పైకి తీసుకురావడం అంటే కాలేజ్లో తీసుకొచ్చేది ఏంటి? ఒక స్టేజ్ దాకా పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ చేసేది ఇంట్లో వాళ్ళ లవ్, అఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు పాఠశాలలో మీకు అప్పచెప్తున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు హోల్డ్ దేర్ పర్సనాలిటీ. జస్ట్ చదువు చెప్పమని కాదు, వాళ్ళ పర్సనాలిటీనే బాగుంటుంది. చిల్డ్రన్ ఏంటి, చిల్డ్రన్ ఎలా నేర్చుకుంటారు? పిల్లలు కెమెరా నేర్చుకోవాలి. ఏదైతే అబ్జర్వ్ చేస్తారో దాన్ని వెంటనే అవలంబించుకుంటారు. ఇంట్లో పెద్దలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి. మా కాలంలో మేము మా టీచర్ని మిమిక్రీ చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. అంటే అంత క్లీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళం టీచర్స్. బేసిక్లీ ఇట్ మీన్స్ అండ్ దేవర్ గుడ్ టీచర్స్, దేవర్ బ్యాడ్ టీచర్స్. ఏ టీచర్ అయితే మాకు స్ట్రిక్ట్గా ఉంది, మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని పట్టుకొని తిట్టి కానీ కొట్టి కానీ సరిదిద్దుతారో ఆ టీచర్లనే మేము 20 ఏళ్ళ తర్వాత గుర్తుంచుకునేది. ఆ టీచర్ని మమ్మల్ని ప్రేమతో చూసి అన్ని టాలరేట్ చేసేవాళ్ళని అలా స్కూల్ వదలగానే వెంటనే మర్చిపోతాం. We won't tend to remember those kinds of teachers. We only remember those who have been partners and mentors in our personality development. అది ఏ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. బట్ అందరి ఆబ్జెక్టివ్ ఒకటే, టు గ్రూమ్ ద స్టూడెంట్ ఇంటూ అ గుడ్ ఇండివిజువల్. 5-6 ఏళ్ళ దాకా అసలు పిల్లలకి ఏమి చెప్పకూడదు అంటారు. చదువుని ఏమిటో హాయిగా ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆడుకోవడంలో కూడా వాల్యూ సిస్టమ్స్ని ఆ పీరియడ్లోనే బిల్డప్ చేయాలి. 7-8 ఏళ్ళ దాకా వాల్యూస్ పిల్లల్లో రాకపోతే, వాల్యూస్ అంటే ఐ డోంట్ మీన్ దైవభక్తి అదొకటే కాకుండా ఒక మంచితనం, నిజం చెప్పడం అండ్ కోఆపరేటివ్ స్పిరిట్, ఇట్లాంటివన్నీ దే హ్యావ్ టు కమ్ బై అబ్జర్వింగ్ ద పేరెంట్స్ అట్ హోమ్ అండ్ దెన్ ద టీచర్స్. సో ఇట్లకి దేర్ ఇస్ అ రోల్ అన్నమాట. ద టీచర్ ఆల్సో సమ్టైమ్స్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్. So this is a very curious mix of delivery which is expected from a teacher. అది మనకి అక్కడ ఉన్న వాడుక భాషలో చెప్తే అది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే చిన్నపిల్లలకి అదే తొందరగా అర్థమవుతుంది. నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద ఆపర్చునిటీ టు గో టు బిగ్ స్కూల్స్ అండ్ సో ఆన్. ఒకసారి పెద్ద స్కూల్స్లో వెళ్ళిపోతే దెన్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, దెన్ దేర్ ఇస్ అ parallel value system that is being taught which conflicts with what is being taught at home, and therefore the confusion, and we end up getting a lot of mixed up products in the world. So this is గత 30-40 ఏళ్ళ నుంచి మన ఇండియాలో చూస్తున్న ఈ కాన్ఫ్లిక్షన్ నడుస్తుంది అన్నమాట.
దాన్ని మనమే తిరిగి అడ్రస్ చేయాలి. ఇంగ్లీష్ ఇస్ నెసెసరీ, ఎస్, స్టేట్ నుంచి ఇంగ్లీష్ ఇస్ నెసెసరీ. మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగితే అది వేరు, కానీ మన ట్రైబల్ ఏరియాస్లోను రూరల్ ఏరియాస్లోను వీ కాంట్ స్ట్రేట్ అవే గో ఇన్ ఇంగ్లీష్. ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ స్టేజెస్. అది మీ అందరికీ బాగా అర్థమైపోతుంది, ఎందుకంటే మీరు అక్కడి నుంచి చాలా అర్థం చేస్తారు. వాట్ ఐ వుడ్ ట్రై అండ్ సజెస్ట్ టు యూ ఇస్ దట్ 10వ క్లాస్ దాకా పిల్లలు మన చేతిలో ఉంటారు, పిల్లగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఆ తర్వాత ఇంకా ఎగ్జామ్స్, పర్సెంటేజ్ ఇస్ నాట్ పర్సనాలిటీ. దట్ ఈస్ వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ వెరీ వెల్. అండ్ అది వాళ్ళకి దృష్టిలో పెట్టుకోవాలి. పర్సెంటేజ్ వస్తేనే జీవితంలో నువ్వు పైకి వస్తావు, లేకపోతే నీకేం కాదు. అది ఆ రోజుల్లో అది కరెక్ట్. ఎందుకంటే మా టైంలో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, సివిల్ సర్వీసెస్, బ్యాంక్ ఎగ్జామ్ ఇవే ఉంటాయి 4 రెవెన్యూస్. కానీ వాడు ఒక 100 రెవెన్యూస్ ఉన్నాయి. ఏమి నీకు జస్ట్ సరిగ్గా మేకప్ చేయగలిగితే చాలా ఉపయోగ. అదే ఒక పెద్ద కెరియర్. రోజుకి ఒక మేకప్ సెషన్కి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో అట్లాగా ఎందులో రాణిస్తే అదే ఒక పెద్ద ప్రొఫెషన్ అయిపోతుంది. ఈ జ్ఞానోదయం మనకి గత 10-15 ఏళ్ళుగా నడుస్తుంది. ఎందుకంటే సో మెనీ పీపుల్ హ్యావ్ లెట్ ద ఎగ్జామ్. దట్ ఈస్ హౌ వీఆర్ సీయింగ్ ఇట్. సో ప్రతి వాడు హ్యాస్ అ నీష్ అండ్ ఇండివిజువాలిటీ. ప్రతి వాడికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. వాడిలో టాలెంట్ ఏంటో బయటికి తీసుకురావాల్సిన సమయం ఇది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్లోనే ఎవరు చదువుకునే యాప్టిట్యూడ్ ఎవరికి ఉంది, ఎవరికి వొకేషనల్ ఎడ్యుకేషన్ వెళ్ళే యాప్టిట్యూడ్ ఉంది, ఎవరికి కళల మీద దృష్టి ఉంది, ఎవరికి స్పోర్ట్స్ మీద దృష్టి ఉంది. అది 7-8వ క్లాస్ దాకా తేలిపోతుంది. అది మనం గమనించాలి. ఆడుకుంటాను, కళలు ప్రాక్టీస్ చేసుకునే వాడిని మనం బలవంతాన్ని చదివిస్తే దెన్ ఇట్ విల్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ నాట్ వాట్ స్కూల్ ఈస్ సపోజ్ టు డూ. దాన్ని మీరు ఆ పేరెంట్స్కి చెప్పి చూడండి, మీరు చదువుతాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. పేరెంట్స్ని కూడా దే నీడ్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. అది మళ్ళీ టీచర్ ఎవరు చేయలేదు. సో సచిన్ టెండూల్కర్కి 14 ఏళ్ళ వయసులో హీ కేమ్ టు ప్లే క్రికెట్. దట్ ఇస్ బికాజ్ హీ హ్యాడ్ కోఆపరేటివ్ పేరెంట్స్ అండ్ హీ డిడ్ ఈవెన్ పాస్ హిస్ మెట్రికులేషన్. సచిన్ మెట్రికులేషన్ కూడా పాస్ చేయలేదు. ఇట్ వాజ్ ద టీచర్స్ హూ టోల్డ్ ద పేరెంట్స్, don't focus on studies for this boy. He's going to be a genius in cricket. He's going to be a legend. Please guide him to that. ఆ ఛాన్స్ తీసుకున్నారు పేరెంట్స్ అండ్ యూ సీ ద రిజల్ట్. అట్లాగా అందరికీ అటువంటి పేరెంట్స్ రారు, అందరికీ అటువంటి అవకాశాలు రావు. కానీ ఆ అవకాశాలు స్పాట్ చేసి పేరెంట్స్కి చెప్పే కర్తవ్యం మనందరికీ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఇన్ ద క్లాస్ అందరూ స్టూడెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతిదాంట్లో కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది ఏకసంతాగా ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంచెం 10 సార్లు చెప్పిన అర్థం కాని వాళ్ళు 4 వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్స్ ఎ బిగ్ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. హూఎవర్ ఇస్ ద వీక్ స్టూడెంట్, యూ మస్ట్ పే మోర్ అటెన్షన్ టు ద వీక్ స్టూడెంట్. మా క్లాస్లో 10 మంది ఉన్నారు, 4 ఉన్నారు, వీడు ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్, ఎప్పుడు టాపర్ వచ్చేస్తాడు, వీడికి తర్వాత మెడిసిన్ సీట్ వచ్చేస్తుంది. వాళ్ళని చూసి ఆనందించడం కాదు. వీక్ స్టూడెంట్స్ని మన కృషితో ఎంతమందిని పైకి తీసుకొచ్చాం, అది అందులో మనం వీ షుడ్ టేక్ ప్రైడ్, వీ షుడ్ డిరైవ్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ హ్యాండిల్డ్ అబౌట్ 5 to 10 స్టూడెంట్స్ who would otherwise be hopeless. We have brought them above the critical mark. అందులో మనకి దొరికే ఆనందం, అందులో దొరికే సంతృప్తి చాలా చాలా ఉత్తమం. సో మనం అండ్ మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, కరెక్ట్ వాల్యూ సిస్టమ్ సంప్రదాయ పాఠశాలల్లోనూ ఇలాంటి వాటిల్లోనూ ఎవ్రీ స్టేజ్ మనం ప్రత్యేకంగా పాఠాలు, మన సంస్కృతి, మన ఇది అని చెప్పక్కర్లేదు. మనం చెప్పే విధానంలోనే ఆ సంస్కృతి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ విధంగా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు 20th century స్కిల్స్ అని చాలా మంది చెప్తుంటారు. ఇట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అంటే, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? దట్ ఆఫ్ ద మైండ్ అనమాట, which creates an impact on the other person. Hard skills are those which we learn and various other vocational skills. Soft skills are your personality basically. అది నువ్వు రీజనింగ్ పవర్, ఒకరితో కోఆపరేట్ చేస్తూ మాట్లాడడం, ఒకరిని కన్విన్స్ చేయడం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, వీటన్నిటికీ కరికులం ఉండదు. మనం ఉపాధ్యాయులు చెప్పే విధానంలో ఉంది. యూ షుడ్ టీచ్ ఇన్ సచ్ అ వే దట్ దోస్ స్కిల్స్ ఆర్ బ్రాట్ అవుట్ ఇన్ ద పీపుల్. వాడు క్యూరియాసిటీని బయటకు తీసుకొస్తే అప్పుడు వాడి రెస్పాన్స్ వేరేగా ఉంటుంది, వాడి ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది, వాడి బిహేవియర్, వాడి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోగలరు. సో ద రోల్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఆల్సో చేంజింగ్ విత్ టైం. ఎందుకంటే
మన గురుకుల పాఠశాలలో ఏముంది, గురువు ముగ్గురు శిష్యులు ఉంటారంటే గురువు దగ్గర అన్ని శాస్త్రాలు నేర్చుకునేవారు, గురుపత్నికి సేవ చేసేవారు, గోవులు ఉంటే వాటిని చూసుకునేవారు, పొలాన్ని కూడా దున్నేవారు, సీజన్స్ అవి ఎప్పుడు వస్తున్నాయో చూసేవారు. సో అన్ని విద్యలు ఒకే గురువు నుంచి వచ్చేవి కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర అందరు ముగ్గురు దేవుడిని ఒకే గురువులో చూసుకునేవారు. సో అలా ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు నా స్పెషలైజేషన్ వచ్చేసింది. వర్డ్ హెస్ బికమ్ మచ్ మోర్ కాంప్లెక్స్ దట్ టైం. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క చోట వెళ్ళాలి. సో దట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఒక సింగిల్ టీచర్ మీద ఇవాళ చాలా రెస్పాన్సిబిలిటీ. గత 10 ఏళ్ళ క్రితం చూసిందా. సో దిస్ ఇస్ వేర్ ఐ వుడ్ సే దట్ ఈ రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇది 25 రోజుల ప్రోగ్రామ్ ఇస్ వెరీ ప్రెషియస్. అందరికీ చాలా అవసరం. ఇన్ఫాక్ట్ ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలోనూ ఇలాంటి రీయూనియన్ లాగా జరిపి వాళ్ళందరికీ మారుతున్న ట్రెండ్స్ గురించి, మారుతున్న ఈకోసిస్టమ్ గురించి, వాళ్ళు ఎలా దానికి అడ్జస్ట్ అయ్యి ఎలా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలో చెప్పడానికి ఇలాంటి శిక్షణ కేంద్రాలు చాలా చాలా అవసరం. అండ్ ఐ కంగ్రాచులేట్ సరస్వతి పీఠం for organizing this program, and I'm sure that you will all benefit from this program, and through you, the children under you will be much better products after being trained by you, and I wish you all the best. God bless you. Saraswati Devi Kataksham meeku eppudu undalani కోరుకుంటూ సెలవు.